హాయ్ అండి, ఆహారుచి ఛానల్కు స్వాగతం. నేను మీ సుమ. ఈరోజు మనం చేసుకోబోయే ఐటమ్ క్యారెట్ 65. మీరు నార్మల్గా చికెన్ 65 లేదంటే పన్నీర్ 65 గురించి వినుంటారు. మరి కలర్తోనే ఫిదా చేసేసే క్యారెట్ 65 గురించి విన్నారా? ఎలా చేయాలో చూసేద్దాం పదండి. మరి మా ఛానల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కట్ చేసుకున్న క్యారెట్, ఆనియన్, బియ్యం పిండి, కార్న్ఫ్లోర్, సాల్ట్, కొత్తిమీర తరుగు, క్యాప్సికమ్, అల్లం వెల్లుల్లి, ధనియాల పొడి, మిరియాల పొడి, పచ్చిమిర్చి, పెరుగు, కరివేపాకు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మీడియం సైజులో కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని వేసి అవి మునిగేలాగా వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఇవి మరీ మెత్తగా అవ్వకూడదండి. ఇలా ఒకసారి టచ్ చేసి చూస్తే పీస్ని మెత్తగా అవ్వకుండా ఉండేలాగా చూసుకొని తీసుకోండి. వీటిని చల్లార్చి ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం సాల్ట్, పెప్పర్ పౌడర్, 3 స్పూన్ల బియ్యం పిండి, మీరు బియ్యం పిండి ప్లేస్లో శనగపిండి కూడా తీసుకోవచ్చండి. కార్న్ఫ్లోర్ 2 స్పూన్లు వేసి కలుపుకొని చాలా కొంచెం వాటర్ తోటి కలుపుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ వాటర్లో బాయిల్ అయి ఉన్నాయి కాబట్టి ఎక్కువ వాటర్ పట్టవు. ఇది ఎగ్ వైట్ అండి, ఇది ఆప్షనల్. మీరు ఒకవేళ ఎగ్ తినకపోతే స్కిప్ చేసేయచ్చండి. ఫుడ్ కలర్ ఇక్కడ కూడా వేసుకోవచ్చండి. నేను తర్వాత గ్రేవీలో వేస్తాను, చూడండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాత కలుపుకున్న క్యారెట్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఒక్కొక్కటిగా అయితే ఒకదానికొకటి అంటుకోకుండా వస్తాయండి. లేదంటే 2-3గా వేసామంటే మళ్ళీ బాయిల్ అయ్యేటప్పుడు సపరేట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా స్లోగా వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి స్టవ్ని. ఇలా మధ్య మధ్యలో ఒకదానికొకటి అంటుకోకుండా స్పూన్ తోటి సపరేట్ చేసుకుంటూ స్లోగా అన్ని వైపులా ఒకేలాగా కుక్ అయ్యేలాగా చూసుకుంటూ బాయిల్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించి ఆయిల్ పోసి, చాలా కొంచెం సరిపోతుందండి, అల్లం వెల్లుల్లి ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వాడుకోవచ్చు. కొంచెం ఫ్రై చేసుకొని జస్ట్
కొన్ని సెకండ్స్ సరిపోతుందండి, పచ్చివాసన పోయేంత వరకు అంతవరకేను. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, పండుమిర్చి ముక్కలను వేస్తున్నానండి. పండుమిర్చి కూడా ఎందుకు వాడుతున్నామంటే ఇక్కడ డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి పండుమిర్చి వల్ల. ఇది ఒక హాఫ్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పసుపు, కారం, ఉప్పు చాలా కొంచెంగా వాడాలండి, 3 టైమ్స్గా వాడాం కాబట్టి చూసుకొని వేసుకోండి. మిరియాల పొడి 1/2 టీ స్పూన్ వేసానండి. ధనియాల పొడి వేస్తున్నాను. అన్నీ వేసి బాగా కలుపుకొని ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫుడ్ కలర్ వేస్తున్నానండి. ఇందాక మీకు చెప్పాను కదా, ఆల్రెడీ క్యారెట్ ముక్కలతో పాటు కూడా ఫుడ్ కలర్ వేసుకోవచ్చని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నానండి. ఇప్పుడు 1/2 కప్పు పెరుగు వేస్తున్నానండి. ఈ పెరుగుని కూడా మీరు ఇందాక క్యారెట్ పీసెస్తో పాటు కూడా కలుపుకోవచ్చండి. నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. చూసారా, ఫుడ్ కలర్ ఇప్పుడు బాగా తెలుస్తుంది. బాగా మిక్స్ అయ్యేలాగా ఇప్పుడు ఫైనల్గా క్యాప్సికమ్ వేసుకోండి. ముందుగా క్యాప్సికమ్ వేస్తే మెత్తబడిపోయి కలర్ కూడా చేంజ్ అవుతుందండి. అది వెంటనే కుక్ అయిపోతుంది కాబట్టి ఫైనల్గా లాస్ట్లో వేసుకోవాలండి. క్యాప్సికమ్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఆయిల్ బబుల్స్ తెలుస్తున్నాయి కదండి ఫ్రై అయిపోయినట్లు. ఇప్పుడు ఫ్రై చేసుకున్న క్యారెట్ పీసెస్ని గ్రేవీలోకి వేసేసుకోవాలి. ఆ గ్రేవీ అంతా పీసెస్కి బాగా పట్టేలాగా మొత్తం అంతా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పెరుగు వేసాం కదండి, అన్ని పీసెస్కి జస్ట్ అలా మొత్తం ఏమీ గ్రేవీ సపరేట్గా లేకుండా పీసెస్కి మొత్తం అంటుకుపోతుందండి. చూడండి కావాలంటే. ఇలా మొత్తం కలుపుకుంటూ అన్ని పీసెస్కి స్ప్రెడ్ అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. చూసారా క్యారెట్ 65 ఎంత కలర్ఫుల్గా ఉందో. కలరే కాదండి, టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది.